దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, పవిత్రమైన యొక్క అనుగ్రహ కాలములో ప్రతిరోజు క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ అనేకమైనటువంటి ఉపవాసములతో, ప్రార్థనలతో, పుణ్యకార్యాలతో మనం ఒక్కొక్క అడుగు ప్రభుని వైపు శిలువ మార్గములో నడవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున 22వ క్రీస్తు శ్రమలను మనం ధ్యానిస్తున్నాం. క్రీస్తు శ్రమలలో 22వ శ్రమను మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరి నాటి ముఖ్యాంశాన్ని ధ్యానించడానికి మూల వాక్యము ఆధారముగా మార్కు శుభవార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 21వ వచనం. పల్లెటూరు నుండి ఆ మార్గమున వచ్చుచున్న కురేనియా గ్రామవాసి సీమోనును ఆయన సిలువను మోయుటకు బలవంతము చేసిరి. అతడు అలెగ్జాండరు, రూఫసుల తండ్రి. దేవుని యందు ప్రియులారా, ఓకే, పల్లెటూరు నుండి ఆ మార్గమును నడుచున్న కురేనియా గ్రామ నివాసి సీమోనును ఆయన సిలువను మోయుటకు వారు బలవంతము చేసిరి. ఇక్కడ దేవుని యందు ప్రియులారా, ఈనాటి మన ధ్యానాంశము క్రీస్తు సిలువ క్రింద నలిగిపోవుట, అలసిపోవుట. సిలువ కింద మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు. దేవుని యందు ప్రియులారా, జీసస్ ఈజ్ టైర్డ్ ఆఫ్ క్యారింగ్ ద క్రాస్. యేసు ప్రభు సిలువను మోస్తూ సొలసిపోయారు. సిలువ క్రింద ఆయన నలిగిపోయారు. దేవుని యందు ప్రియులారా, ప్రభు అయిన యేసు మోస్తున్న సిలువ భారము, సిలువ బరువు మనం తప్పక ధ్యానించాలి. అది మాత్రమే కాదు, మార్గమధ్యములో ఆయన పడిన శ్రమ, అలసట, ఈజ్ టైర్డ్నెస్, ఈజ్ వియరీనెస్ మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ గొప్ప విషయం, లేదంటే విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ శత్రువులు వారి యొక్క తొందరపాటు, ఆ శత్రువుల యొక్క తీవ్రమైన పగ. ఏంట పగ? ఆయన చంపడం మాత్రం కాదండోయ్, ఆయన చంపడం మాత్రం కాదు, ఆయనను ఎలాగైనా సిలువలో చంపాలి, ఆయనను ఎలాగైనా సిలువలో అవమానకరంగా చంపాలి అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం. వాళ్ళ బాధంతా ఏంటంటే, ఈయన అవతారం చూస్తే, ఈయన వాతావరణం చూస్తే, సిలువ దాకా వెళ్ళక మునుపే, ఆయన బట్టల విప్పక మునుపే, ఆయనను అందరి ముందు అవమానించక మునుపే, ఆయనను క్రూరముగా మేకులతో సిలువకు కొట్టక మునుపే, ఆయనను గాలికి లేదంటే ఆయనను నింగికి నేలకు మధ్య వేలాడదీయక మునుపే, అక్కడ ఆయనను వెక్కిరించక మునుపే ఈయన చనిపోతాడేమో, అయితే మన పగ చల్లారదేమో అన్నటువంటి వారి యొక్క ఆందోళన, వారి యొక్క కంగారు, వారి యొక్క క్రూరత్వం, మూర్ఖత్వం మనకు బయటపడుతుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అర్థమవుతుందా? వింటున్నారా? ఇక్కడ కొద్దిసేపు మనం ఆలోచించాలి. కొన్ని పాత సినిమాలలో, సీరియల్స్లో, కథలలో, నవలలో, అప్పుడప్పుడు యూట్యూబ్ రీల్స్లో కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది సైకోలు లేదా ఉన్మాదులు, శాడిస్టులు ఏం చేస్తుంటారో తెలుసా? ఒకరిని చంపుతూ, ఒకరిని నరుకుతూ, ఒకరిని హింసిస్తూ మరలా అంటారు ఒక్కసారిగా, అప్పుడే చావద్దురోయ్, అప్పుడే చాగొద్దు, ఆగు, బ్రతుకు కొంతసేపు. అలానా మారు మనసు పొందిపోయారా? కాదు. వారి బాధ ఏంటంటే, వాళ్ళ చేతులతో వాళ్ళు చంపాలి, వాళ్ళ కసి తీరా వాళ్ళు చంపాలి,
వాళ్ళ పగ తీరా వాళ్ళు చంపాలి. ఓకే, చాలామంది వాడిని చంపకండి, నా చేతులతోనే చంపాలి, ఈ డైలాగులు మనం వింటుంటాం అక్కడక్కడ. దేవుని యందు ప్రియులారా, కొన్ని సందర్భాల్లో చచ్చిపోయిన వాడిని కూడా మళ్ళీ పొడిచి చంపే సందర్భాలు, సంఘటనలు కథలలో, నవలలో, బయట జీవితంలో కూడా మనకు తెలియకపోవచ్చు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి మనస్తత్వం ఉన్న మనుషులు మన మధ్యలో కూడా లేకపోలేదు. శాడిజం, సైకోయిజం అని మనం దీన్ని పిలవచ్చు. దేవుని యందు ప్రియులారా, సేమ్ టు సేమ్ అటువంటి ఉన్మాదితత్వానికి, లేదంటే అటువంటి మూర్ఖత్వానికి, అటువంటి క్రూరత్వానికి, అటువంటి ఘోరమైన హింసకు, అటువంటి అసూయకు, పగకు యేసు ప్రభు బలి కాబడ్డాడు. ఇది ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం మన జీవితాలను పరిశీలించి చూసుకుంటే, మన జీవితాలలో మనము ఎప్పుడైనా, మనలో ఎవరైనా ఈ తపస్కాలం అంతా ఏం చేస్తున్నామంటే, వీఆర్ రిట్రోస్పెక్టింగ్, వీఆర్ ఎగ్జామినింగ్ అవర్ సెల్స్, వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల జీవితాల్లో ఏముందో తొంగి చూచే ప్రయత్నం లేదు మనకి. మన ప్రయత్నం అంతా నా బ్రతుకు ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, ఈ పెద్ద నుయ్య, ఈ పెద్ద గొయ్య, నా జీవితం అనే, నా అంతరాత్మ అనే, నా బ్రతుకు అనే ఈ యొక్క బావిలో, ఈ గోతిలో నేను ఎలాగున్నాను, అందులో ఉన్న చెడును మొత్తాన్ని వెలికి తీసే ప్రయత్నం. కొన్ని చూడండి, బావులు ఇంకిపోతాయి, లేదంటే బావిలో నీరు, మంచినీరు ఉండదు. దాన్ని సెట్ చేయడానికి ఏం చేస్తారు తెలుసా, అందులో ఉన్న మట్టి చెద్దంతా కూడా బయటికి లాగేస్తారు, మళ్ళీ కొంచెం లోతుకు తవ్వుతారు, అక్కడ మళ్ళా జల ఊట ఊరుతుందేమో అని ఆశ. దేవుని యందు ఆ మురికిని తీస్తే తప్ప కొత్త నీరు అక్కడ ఉండదు. కనుక మనలోనికి మనం తొంగి చూచుకుంటున్నాం. కనుక ప్రతిరోజు కూడా ఇటువంటివి మనం వింటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మన జీవితాలలో కూడా ఆ యూదుల వలె, ఆ రోమా సైనికుల వలె, వారు యేసు ప్రభువుకు చేసినట్లుగా మనం కూడా, వీడు ఎప్పుడు పోతాడా అని ఎవరినైనా, వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అని ఎవరిమైనా, వీడిని ఎలా పడగొట్టాలి అన్న ఆలోచనలు, వీడిని ఎలా నాశనం చెయ్యాలి అన్న ఆలోచనలు, వీడి పేరు పరువు ఎలా తీయాలి అన్న ఆలోచనలు, వీడిని ఎలా వదిలించుకోవాలి అన్న ఆలోచనలు మనము చేస్తున్నామా ప్రియమైన సహోదరి సహోదరులారా? హలో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్బబ్బే, అటువంటి అంత లేదండి, అంత సీన్ లేదండి, మేము చాలా మంచి వాళ్ళమండి కదా. మేము ఎప్పుడు ఎవరి నాశనం కోరుకోలే, మేము ఎప్పుడు ఎవరిని పడగొట్టాలని అనుకోలే, మేము ఎప్పుడు ఇంత క్రూరత్వం, మూర్ఖత్వం, ఉన్మాదతనం మా జీవితాల్లో లేదండోయ్. మీరు చెప్పేది మాకు సంబంధమే లేదు, వీఆర్ ఆల్ సేఫ్ సైడ్ అనుకుంటున్నారు కదా. యా, మేబీ అవర్ ఆన్సర్ ఫర్ ష్యూర్ ఇట్స్ నో. న్యాచురల్లీ నో. మనం ఎవరో అంత మూర్ఖత్వం, క్రూరత్వం ఉండదు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. కానీ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉన్మాదతనం మరొక రూపు తీసుకుంటుంది, మరొక రూపం తీసుకుంటుంది. దేవుని యందు ప్రియులారా, ఈ ఉన్మాదతనం ఇంకొక యాంగిల్లో మనందరిలో ఉంటూనే ఉంటుంది. ఇది మాత్రం మీరు కాదనలేరు. ఏంటో తెలుసా, ఎవడైనా సంతోషంగా ఉంటే మనం చూడలేం. ముఖ్యంగా కుటుంబాలలో, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్ర కుటుంబాలలో, ఒక కుటుంబం, ఒక అన్న కుటుంబం, ఒక తమ్ముడు కుటుంబం, ఒక అక్క కుటుంబం, లేదు తోటి కోడళ్ళ కుటుంబం, మ్యాక్సిమం అక్క చెల్లెల దగ్గర, అన్నదమ్ముల దగ్గర మంచి బంధుత్వాలే ఉంటాయి, ఎక్కడో ఫెయిల్ అవుతాయి. ఓకే, సాధ్యమైనంత వరకు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, రక్త సంబంధీకుల మధ్య మంచి సంబంధాలు. కానీ ఈ తోటి కోడలు ఉంటారు చూడండి, అక్కడ వస్తుంది గొడవ అంతా. లేదంటే ఈరకత్త ఏదో అంటారు కదా, నాకు కరెక్ట్గా పేర్లు తెలియవు. అంటే భర్త అక్కో చెల్లో
ఆడబడుచు వీళ్ళు పచ్చగా ఉంటే మాత్రం కళ్ళు కట మండిపోతూ ఉంటాయి, కడుపు మండిపోతుంటుంది, ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఓకే, ఏదో తెలియని అశాంతి, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని ఆవేదన. నా మనసేం బాగలే, ఎందుకు బాగుండదు? నీ జీవితం అంతా బాగానే ఉంది, నా జీవితం బాగుంటే నేను బాగుంటానా? పక్కవాడు బాగుంటే ఇక్కడ నాకు మంట చేతుంది. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి ఉన్మాదతనం మనలో లేదు అని మీరు ఎవరో చెప్పొద్దు, నేను నమ్మను. ఓకే, ఎవడైనా సంతోషంగా ఉంటే మనం చూడలేము. వాళ్ళ బాధ ఏంటి? యేసు ప్రభు ఎక్కడ చచ్చిపోతాడో. చచ్చిపోకూడదు. ఎందుకని? అక్కడ చంపాలి, అలా చంపాలి, అంత ఘోరంగా చంపాలి. మన బాధ ఏంటి? ఈడు ఎగ్జామ్ రాస్తున్నాడు, వీడికి ఎక్కడ ఉద్యోగం వచ్చేద్దో, వీళ్ళు పెళ్లి సంబంధాలకు వెళ్ళిపోతారు, ఎక్కడ మ్యాచింగ్ ఫిక్స్ అయిపోతుందో. ఓకే, వీడు ఏదో ఇల్లుకి లోన్కి అప్లై ఎక్కడ ఇల్లు కట్టేసుకుంటాడో. ఇటువంటి ఎక్కడో తెలియని ఇసుమంత, అంత ఎక్కువ కాదులే, ఇసుమంత చాలు. ఆ విత్తనం ఇంతే ఉంటుంది, తర్వాత చెట్టు అవుతుంది, పండ్లు, పువ్వులు, కాయలు వద్దన్నా పండించేస్తుంటుంది. కనుక ఇటువంటి జీవిత ఆలోచనలు ఏమైనా మనకున్నట్లయితే వీఆర్ ఆల్సో కల్ప్రిట్స్ ఆఫ్ ద సేమ్ కైండ్. అటు వాళ్ళ వలె మనము కూడా దేవుని యందు ప్రియులారా దోషులమే. ఎవడైనా నవ్వుతూ హాయిగా ఉంటే మనం చూడలేని పరిస్థితి, ఎవడైనా ఎదుగుతూ ఉంటే మనము తట్టుకోలేని పరిస్థితి, ఎవరైనా మనము లేకుండా హ్యాపీగా ఉంటే, ఓకే, నువ్వు లేకుండా నీ సంబంధం లేకుండా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారనుకో, కొత్తలు ఆడిపోతుంటుంది. పప్పు కాదు, అన్నం కాదు, బియ్యం కాదు, హృదయం, బ్లడ్, రక్తం మరిగిపోతుంటుంది అంటారు కదా, అలాగనమాట. రక్తం మరిగిపోతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి, ఇటువంటి తత్వం మనలో ఉంటే దేవుని యందు ప్రియులారా, ఇదిగో మనకి వారికి పెద్ద తేడా లేదు అని చెప్పుకోవాలి. ఇట్స్ ఆల్ సేమ్. ఇటువంటి క్రూరత్వాన్ని మానుకొనడానికి మనం ప్రయత్నం చేయాలి. నేను పూజ ప్రారంభంలోనే చెప్పాను కదా, కీర్తనాకారుడు అన్నట్లుగా, ప్రభువా నాలోనికి తొంగి చూడండి, నాలో ఏమైనా చెడు ఉందేమో పరిశీలించి చూడండి, పరీక్షించి చూడండి, నాలో ఉన్న చెడును తీసివేయండి, నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. ఇందాక చెప్పాను కదా, ఒక నూతి ఉంటుంది, నూతిలో ఆ యొక్క మురికి కాలవ లేదా చెత్త చెదారం బురద ఉంటే అందులో జలం, మంచి నీరు ఎలా ఊరుతుంది? అదంతా తీస్తే తప్ప జీవజలము లేదా మంచి నీరు అక్కడ ఊరదు కదా. దేవుని యందు ప్రియులారా, నీ హృదయములో, నీ మనస్సులో, నీ ఆలోచనలో, నీ తోడి వారి పట్ల ఎవరి మీదైనా ఎటువంటి అసూయలు, కక్షలు, కార్పణ్యాలు, ఎటువంటి వారు నవ్వుతూ ఉంటే, వారు సంతోషంగా ఉంటే చూడలేని పరిస్థితి, వారు ఏడుస్తుంటే ఏదో తెలియని ఆనందం, ఇది కూడా ఉన్మాదతనమే, ఇది కూడా సైకోయిజం, ఇది కూడా శాడిజమే. దేవుని యందు ప్రియమైన సహోదరుల, రూపము మార్చుకున్న శాడిజం, బయటకు కనపడని శాడిజం. కనుక అటువంటి జీవితంలో అటువంటి బలహీనులం నీవు నేను అయితే దేవుని యందు ప్రియులారా, వీ నీడ్ గాడ్, వీ నీడ్ క్రైస్ట్, వీ నీడ్ హిస్ స్ట్రెంగ్త్, వీ నీడ్ హిస్ గ్రేస్, వీ నీడ్ హిస్ బ్లెస్సింగ్. పరిశుద్ధ జీవితం నా శక్తి నాకు సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవించడానికి అండ్ మనం ఏం చేయలేం దీన్ని ఎలాగండి తప్పించుకోవాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. బహుశా నేను అనుకుంటాను ఆదాము చేసినటువంటి ఆ పాప ఫలమేమో, ఆదాము చేసిన పాప ఫలమేమో, ప్రతిఫలమేమో ఇదంతా ఈ నేచర్. నేను ఈ మధ్యన స్కూల్లో ఎక్కడో 2 మాటలు చెప్తా ఉన్నాను. ఒక పక్షి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు పక్షే. బర్డ్ ఈజ్ కాల్డ్ ఆల్వేస్ ఎ బర్డ్. ఓకే, ఫిష్ ఈజ్ కాల్డ్ ఆల్వేస్ ఎ ఫిష్. యానిమల్ ఈజ్ కాల్డ్ ఆల్వేస్ ఎన్ యానిమల్. పక్షి ఎప్పుడూ పక్షియే, జంతువు ఎప్పుడూ జంతువే.
చేప ఎప్పుడూ చేపే. జలపుష్పాలు అంటారట ఫిష్ని. ఓకే, ఎప్పుడు జలపుష్పమే, ఎప్పుడు చేపే. కానీ మనిషిని ఏమంటారు ఇంగ్లీష్లో? హ్యూమన్ బీయింగ్ అంటారంట. హ్యూమన్ బీయింగ్ అంటే మనిషి అన్నవాడు ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటాడు. మార్పు చెందుతా బీయింగ్ అంటారు కదా, కంటిన్యూస్ టెన్స్లో ఉంటుందన్నమాట. బీయింగ్ అంటే ఎప్పుడు మార్పు చెందుతూ ఉండేవాడు. అనగా పుట్టుకతోనే మృగత్వంతో క్రూరత్వంతో పుడతాడంట. పుట్టుకతోనే హ్యూమన్ బీయింగ్ ఏమాలి, రోజు రోజుకి తను చెక్కుకోవాలి, రోజు రోజుకి తనలో ఉన్న చెడును వదిలించుకోవాలి, రోజు రోజుకి తనలో ఉన్నటువంటి ఈ యొక్క దుష్ట శక్తులను జయించుకొని మార్చుకొని మనం ముందుకు సాగుతాం. అందుకోసమే చదువు ఎందుకోసం? వై ఎడ్యుకేషన్? ఆ ద్వేషం అనేది చీకటి నుండి వెలుగులోనికి, మృత్యుంజయ అంటారు కదా, తమసోమ జ్యోతిర్మయ, మృత్యోమ అమృతంగమయ. ఇదంతా ఏంటి? చీకటి నుండి వెలుగులోనికి, అసత్యము నుండి సత్యములోనికి, మరణము నుండి జీవములోనికి నన్ను నడిపించు దేవా. అంటే నేను పుట్టుకలోనే చీకట్లో పుట్టా, పుట్టుకతోనే అసత్యంతో పుట్టాను, పుట్టుకతోనే మరణంతో పుట్టాను, మరణకరమైన వాటితో పుట్టాను, నన్ను మార్చుము ప్రభు అన్నట్లుగా మనం ఏమి చేయలేం. కానీ పుట్టుకతో వస్తుంది కనుక మనం కాన్షియస్గా నా ఆలోచనలు చెక్ చేసుకోవాలి. మనకి గొడవలు పాకిస్తాన్ వాడితో ఏం గొడవలు ఉండవు, టెర్రరిస్టులతో ఏం గొడవలు ఉండవు, రేపిస్టులతో అసలు ఏం గొడవలు ఉండవు. మనకున్న గొడవలు నీ చుట్టాలతోని, నీ బంధువులతోనే. దేవుని యందు ప్రియులారా, కనుక అటువంటి వీటిని జయించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఆన్ ద ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్లో, ఈ ప్రయాసలో నీ శక్తి నీకు సరిపోదు, దేవుని కృప మనకు కావాలి, దేవుని సహాయాన్ని మనం వేడుకుంటాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఈరోజు మొదటి ధ్యానాంశం. యేషువందనం, యేషువ స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ ధ్యానాంశానికి వెళ్తున్నాం. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు నడుస్తుంది లేదా నడిచింది హైవేలో నడిచాడా? ఎక్కడ నడిచాడు? మన ఇంటి ముందున సిమెంట్ రోడ్లు కాదు, హైవే రోడ్లు కాదు, మట్టి రోడ్లు కాదు. ఆయన నడిచింది కలువరి కొండ, గోల్గొతా కొండ, కరకు రాళ్లతో నిండి ఉన్నటువంటి కొండ. నేను హోలీ ల్యాండ్కి వెళ్ళాం, మినీ హోలీ ల్యాండ్, ఏలూరులో ఉన్నటువంటి హోలీ ల్యాండ్. అక్కడ సిలువకు ముందు చక్కగా వాళ్ళు చాలా చక్కగా న్యాచురల్గా పెట్టారు కదా, చిన్న మార్గం, ఇరుగ్గా ఉంటుంది, ఫుల్గా రాళ్ళు పేర్చేశారు, చిన్న చిన్న దారి ఇచ్చారు మధ్యలో కాలు పెట్టడానికి. కానీ మనం ఎప్పుడు కూడా ఇప్పుడు రాళ్ళ మీదే కాళ్ళు వేసుకుని వెళ్తుంటాం. ఎంతమంది కాళ్ళు స్లిప్ అయ్యాయో, ఎంతమందికి కాళ్ళు నొప్పులు వచ్చాయో. ఆఫ్టర్ ఆల్ నార్మల్గా మనం నడిస్తేనే, చిన్న చిన్న రాళ్ళ మీద నడిస్తేనే మనము తడబాటు పడుతున్నాం కదా, పడిపోతున్నాం కదా, నొప్పులు వస్తున్నాయి కదా, బాధలు వస్తున్నాయి కదా, మోకాలు నొప్పులు, నడువు నొప్పులు వచ్చాయి కదా. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు సుమారు 136 కేజీలు, దగ్గర 150 కేజీల బరువు ఉన్నటువంటి భారమైన శిలువను తన భుజాలపైన మోసుకుంటూ ఈ యొక్క రోడ్డు లేని, సిమెంట్ రోడ్డు లేని, తార్ రోడ్డు లేని, రోడ్డే లేని, మార్గమే లేని కఠినమైనటువంటి రాళ్ళని ఎక్కుకుంటూ ఆయన వెళ్తుండగా ఆయన శ్రమ ఎంత ఘోరమైనది. మరొక విషయం, ఆయన కడరా విందులో మాత్రమే ఆయన ఆ రొట్టెను తిన్నాడు, ఆ యొక్క ద్రాక్షరసం తాగాడు. తర్వాత అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారు? గెత్సెమనీ తోటకు వెళ్ళారు. అక్కడ నో పార్టీ, అక్కడ తిండి లేదు, త్రాగడం లేదు. అక్కడ సైనికులు వచ్చి పట్టుకున్నారు, అక్కడ తిండి లేదు, త్రాగడం లేదు. అక్కడి నుంచి అక్కడ ప్రధానార్చకుని సభ, తర్వాత హేరోదు సభ, మళ్ళా ప్రధానార్చకుని సభ, మళ్ళా పిలాతు సభ. ప్రధానార్చకుని సభలో కొరడా దెబ్బలు, పిలాతు సభలో కొరడా దెబ్బలు, ప్రధానార్చకుని సభలో తిట్లు, అవమానాలు, ఉమ్మి వేయడం, చెంప మీద కొట్టబడడం. పిలాతు సభలో మరలా
కొరడాలతో కొట్టడం, 153 కొరడా దెబ్బలు, ఘోరమైన కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటం, అవమానకరమైన భాష, దుర్భాషలు, నిందలు, ఇవన్నీ చేయగా ఆయన తినలేదు, త్రాగలేదు. అటువంటి ఏమి తినకుండా, ఏమి త్రాగకుండా, శరీరంలో ఒక ఒంటి నీరు చుక్క లేకుండా నిస్సహాయుడుగా ఆయన భారమైన సిలువను మోసుకొని కఠినమైన మార్గములో, సిలువ మార్గములో, గోల్గతా మార్గములో ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ 14 స్థలాలలో సిలువ మార్గములో 3 సార్లు పడ్డారు అంటే అనేక మార్లు ఆయన పడి ఉంటారు అని అర్థం. 3 ఈజ్ ఎ నెంబర్ కంప్లీట్నెస్. 3 సార్లు సిలువ కింద బోర్ల, 3 సార్లే కాదు, అనేక మార్లు ఆయన సిలువ కింద బోర్ల పడ్డాడు. దేవుని యందు ప్రియులారా, మరి అయితే ఆయన ఎన్నిసార్లు పడినా తిరిగి లేచి ముందుకు సాగారు. మధ్యలో ఈనాటి వాక్యం మనం చదువుకున్నాం కదా, సిరేనియా సీమోనుడు పల్లెటూరు నుంచి ఒకడు వెళ్ళిపోతుంటే వాడిని బలవంతంగా తీసుకొని వచ్చి నువ్వు సిలువ మోయి, ఎందుకంటే మా వాడు మధ్య చనిపోయేలాగా ఉన్నాడు, అలా చనిపోవడానికి వీల్లేదు, ఆయన ఎలాగైనా అక్కడ చంపాలి. చిన్న సహాయాన్ని అందేలా చేశారు. ప్రేమతో కాదు, కక్షతో మాత్రమే. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ 2 అంశాలను మనం ధ్యానిద్దాం. ఓకే, 2 అంశాలు. మొదటి ధ్యానాంశం మనం చూసాం, మనలో ఏమైనా రూపము మార్చుకున్న శాడిజాలు ఉన్నాయేమో వాటిని మార్చుకొనడానికి, జయించడానికి దేవుని శక్తిని కోరుకుందామని ధ్యానం చేశాం. రెండవది, దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు సిలువ కింద నలిగిపోయాడు. యేసు ప్రభు సిలువ క్రింద అలసిపోయారు. యేసు ప్రభు సిలువ క్రింద పడిపోయారు. ఆయన 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 చెప్పండి, ఆయన తిరిగి లేచారు. చెప్పండి, ఆయన తిరిగి లేచాడు. మరణము నుండి లేవబోతున్నాడు, సిలువ నుండి కూడా ఆయన తిరిగి లేస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ 2వ ధ్యానాంశముగా మనం ధ్యానించాల్సింది ఏంటంటే, మనలో చాలామందిమి మన అనుదిన సిలువల వలన తీవ్రంగా అలసిపోతూ ఉన్నాం. రైట్, తీవ్రమైన అలసటకు గురైపోతూ ముందుకు సాగలేకపోతున్నాం. తీవ్రమైన అలసటకు లోనై మధ్యలోనే సిలువను క్రిందకి దించేసుకోవడానికి, సిలువను దించుకోలేకపోతే జీవితాన్ని చిదిమేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అర్థమవుతుందా? వింటున్నారా? తీవ్రమైన మన కష్టాలు, మన బాధలకు గురైనటువంటి మనం మధ్యలోనే అది లేకపోతే బాగున్ను, అది తీసేసుకుంటే బాగున్ను, ఎలాగైనా వదిలించుకుంటే బాగున్నని ప్రయత్నం చేస్తున్నాం. అలా చేయలేని పక్షంలో ఈ జీవితాన్ని చాలిస్తే బాగున్ను అంటూ ఆలోచన చేస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, అటువంటి వ్యక్తులందరికీ ఈరోజున ప్రభు మాట్లాడుతున్నారు. అటువంటి సమయాలలో మనందరం ఒక్కసారి ఈ సిలువనాథుని వైపు తల ఎత్తి చూడాలి. దేవుని యందు ప్రియులారా, ప్రభువు వైపు మనం చూడాలి. మన జీవిత ప్రయాణములో ఒత్తిడిల వలన, బడలికల వలన నీ సిలువ నీవు మొయ్యలేకపోతే, మధ్యలోనే వదిలేయాలి అని తలస్తే, ఆ సిలువను మోసుకుంటూ చివరి వరకు వెళ్ళగలిగే శక్తి నీకు లేకపోతే, భయపడిపోతే, దేవుని యందు ప్రియులారా, లెట్ us ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్రూసిఫైడ్ లార్డ్. సిలువను మోసుకుంటూ ముందుకు వెళ్ళిన ప్రభు, సిలువ కింద ఎన్నోసార్లు పడిపోయిన ప్రభు తిరిగి లేస్తూ నీకు నాకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. హి ఈస్ గివింగ్ us ఆల్ ఎ మెసేజ్. ఏంటంటే, నేను ఎలాగైతే నేను లేచానో నీవు కూడా లెగాలి. నా వల్ల కాదు ప్రభువా, నేనున్నాను కదా, నేనే కదా. ఓ నా చిన్న మంద భయపడవలదు, ఓ నా బిడ్డలారా భయపడవలదు, ఓ నా చిన్న మంద మీరు భయపడవలదు. ఏలైనా నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ప్రభు అంటున్నారు, సర్వదా నేను మీతో ఉందును. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రభుని యొక్క వాగ్దానాలు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ కొన్ని ఉదాహరణలు కొన్ని గుర్తొస్తూ ఉన్నాయి. గడిచిన ఒక 2 వారాలలో రకరకాల ఫోన్ కాళ్ళ ద్వారా
నాకు వచ్చినటువంటి కొన్ని సంఘటనలు. మొట్టమొదటిది, ఒక అమ్మాయి, యంగ్ లేడీ, యంగ్ గర్ల్, ఒక అమ్మాయి పెళ్ళై 5-6 సంవత్సరాలు అంతే. వాళ్ళ భర్తకు కొంచెం తీవ్రమైన అనారోగ్యం చేసి ఆయన చనిపోయాడు. చూడండి, ఆలోచించండి, ఒక 20 సంవత్సరాల వయసులో పెళ్ళి అవుతుంది. ఓకే, 5 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. 25 సంవత్సరాలు, పోనీ 30 సంవత్సరాలు వేసుకుందాం. ఇంకెంత ఉందో జీవితం? ఒక 40 సంవత్సరాలు వేసుకోవచ్చు కదా. ఈ 40 సంవత్సరాలు భర్త జ్ఞాపకాలతో ప్రతిరోజు బ్రతకాలి అంటే ప్రతిరోజు నరకమే. ఆ ఇంటిలో భర్తను ఎంతగానో ప్రేమించింది. పేదవాళ్ళే, నిరుపేదలే, కానీ భర్తను ఎంతగానో ప్రేమించింది కనుక భర్త జ్ఞాపకాలు ఇంట్లో ఉంటూనే ఉంటాయి. చూసిన ప్రతిసారి, గుర్తొచ్చిన ప్రతిసారి ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అంటారు, ఏడవకు ఏడవకు. ఎలా ఏడవకుండా ఉంటాను? మర్చిపో అంటారు. ఎలా మర్చిపోగలను? వాళ్ళు చెప్పింది కరెక్టే, ఏడవకు. ఈవిడ చెప్పింది కరెక్టే, ఎలా ఏడవకుండా ఉండగలను? వాళ్ళు చెప్పింది కరెక్టే, మర్చిపో. ఈవిడ చెప్తుంది కరెక్ట్, ఎలా మర్చిపోగలను? ఇది సిలువ. ఆ బిడ్డ గుర్తించాలి. ఆ బిడ్డ స్థానంలో ఎవడున్నా గుర్తించాలి. దేవుడు ఇచ్చిన సిలువ అది. ఓకే, ఈ అమ్మాయికి పిల్లలు కూడా లేరు. ఒక పాప పుట్టింది, పాప చచ్చిపోయింది. చాలా ప్రార్థనల తర్వాత పాప పుట్టింది. పాప మళ్ళీ ఏదో అనారోగ్యంతో అని చనిపోయింది. పోనీ పిల్లలుంటే పిల్లలను చూసి సంతోషంగా పిల్లల కోసం బతికేస్తాను అనుకుంటవచ్చు. పిల్ల చనిపోయింది, భర్త చనిపోయారు, ఇంట్లో ఏడవద్దంటారు, మర్చిపోమంటారు. ఏడవకుండా ఉండలేకపోతున్నాను, మర్చిపోలేకపోతున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? దీనిని ఏమంటారు? ఇది సిలువ, భారమైన సిలువ. యేసు ప్రభు భుజాల మీద 150 కేజీల సిలువ ఉంటే ఈ తల్లి గుండెల మీద 500 కేజీల సిలువ ఉన్నదేమో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వీళ్ళకి ఎలాగుంటుందంటే, ఇది దించేసుకుంటే బాగున్ను, దించుకోలేకపోతున్నానా, నా జీవితాన్ని చిదిమేసుకుంటే బాగున్ను. వాళ్ళు గుర్తించాలి, తన సిలువను ఎత్తుకొని పడిపోతున్నావు, ప్రార్థనతో, విశ్వాసముతో, ధైర్యముతో దేవుడు నీకు ఒక దారి చూపిస్తాడు, ఒక నమ్మకంతో ముందుకు సాగాలి అన్నటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. దేవుని యందు ప్రియులారా, మనందరం సినిమా చూడడం కాదు, ఈ కథలు వినడం కాదు, ఈ స్టోరీలు వినడం కాదు, ఎగ్జాంపుల్స్ వినడం కాదు. ఇటువంటి బిడ్డల కోసం ప్రార్థించాలి, ఇటువంటి అనాథుల కొరకు ప్రార్థించాలి, అభాగ్యుల కొరకు ప్రార్థించాలి. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడు నా గురించి నేనే ప్రార్థన చేసుకుంటాను కాదు. నేను చెప్పాను కదా, ఒక కార్డు, పేపర్ పెట్టుకోవద్దు, ఒక కార్డు పెట్టుకోవాలి, స్ట్రాంగ్ స్టిఫ్గా ఉన్న కార్డు. అందులో హెడ్డింగ్లు పెట్టుకోవాలి. ఓకే, విధవరాండ్ర కొరకు, నిరుద్యోగుల కొరకు, క్యాన్సర్ పేషెంట్ల కొరకు హెడ్డింగ్లు పెట్టుకొని అందులో ఎంతమంది వెళ్తున్నారు పేర్లు, వాళ్ళ కోసం రోజు ప్రార్థన చేయాలి. అండ్ మరొక ప్రాబ్లం, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు సాతానుడు ఏమంటాడో తెలుసా? వచ్చి, ఆహా నువ్వెంత మంచిదానివి, నువ్వెంత భక్తిపరురాలివి, నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు పుణ్యాత్మురాలవమ్మా అంటే, పొంగిపోతావు నీకు నువ్వే, నా అంత పుణ్యాత్ముడు ఎవడో లేడు. మళ్ళా ఇతరులను రక్షిస్తూ నిన్ను నువ్వు నాశనం చేసుకునే ప్రమాదం అయితే ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. అందరికీ దేవుని యందు ప్రియులారా, అది ఎంతో విశ్వాసం, భక్తి ఉన్న వాళ్ళు తప్ప సామాన్యులు, ఇతరుల కోసం ప్రార్థన చేసే ప్రతి సామాన్యుడు గర్వానికి లోనవుతాడు. ఇట్స్ ఏ ఆధ్యాత్మిక గర్వం, స్పిరిచువల్ ప్రైడ్ అనే పాపానికి లోనయ్యే ప్రమాదం ఉంది. దేవుని యందు ప్రియులారా, ఎవరికి చెప్పకూడదు ఎక్సెప్ట్ యువర్ స్పిరిచువల్ ఫాదర్ ఆర్ స్పిరిచువల్ ఫ్రెండ్. ఆధ్యాత్మిక గురువో, ఆధ్యాత్మిక సోదరో, ఆధ్యాత్మిక సోదరుడో తప్ప ప్రపంచానికి చెప్పకూడదు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, నీకు వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, నాకు కలలు వచ్చాయి, నాకు దేవుడు మాట్లాడాడు. ఈ కథలు, కమిషన్లు చెప్పకూడదు బయటికి. దేవుడు మాట్లాడా మనసులో పెట్టుకో, కల వచ్చిందా మనసులో పెట్టుకో, బయటికి చెప్పకు. ఎందుకంటే బయటికి చెబితే సాతానుడు కుతంత్రం
నిన్ను గర్వమనే పాపంలో తోస్తున్నాడు. పౌలు గారు అంటున్నారు, నేను అందరిని రక్షించి నా ఆత్మను నేను నాశనం చేసుకుంటానేమో భయంగా ఉంది, కనుక నా శరీరాన్ని నేను శుష్కింప చేసుకుంటూ ప్రభువా నా ఆత్మను కూడా రక్షించు అని ప్రార్థన చేస్తున్నాను అంటాడు. మన ఇతరుల కోసం ప్రార్థన చేసి మనం రక్షణ కోల్పోకూడదు. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. రెండో ఉదాహరణ, మరొక తల్లి, ఒక యంగ్ మదర్. ఓకే, చెప్పాను కదా, గడిచినటువంటి కొన్ని నెల రోజుల క్రితం ఇవన్నీ వచ్చినటువంటి కొన్ని ఉదాహరణలు దేవుని యందు ప్రియుల. ఒక యంగ్ మదర్, చాలా దూరం ఎక్కడో ఉంటున్నారు, ఇక్కడ కాదు, ఈ రాష్ట్రం కాదు. భర్త భయంకరమైన అనుమానం, ఒక రూపాయి సహాయం చేయడు, రూపాయి ఇంటికి ఇవ్వడు, ఇంటికి తేడు. ఓకే, ఒక 15 రోజులకి ఇప్పుడు ఇంటికి వస్తారు, వెళ్తారంటే బయట అడిగి వెళ్ళిపోతే తెలియదు. ఓకే, బతికున్నాడో చచ్చాడో కూడా తెలియదు. వచ్చి మాత్రం నరకం చూపించి, నరకం క్రియేట్ చేసేసి, కొట్టేసి, తిట్టేసి, అవమానించి, బండబూతులు తిట్టి, ఎవరితో ఉన్నా, ఎవరితో వెళ్తున్నా అని చెప్పి ఉన్నవంత లాక్కొని వెళ్ళిపోతాడు. మళ్ళా ఏ రాత్రి మీద వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఏం చేస్తాడో, ఎక్కడ కొడతాడో, ఏం తిడతాడో తెలియని సందిగ్ధలో మరొక తల్లి, మన రాష్ట్రం కాదు, పరాయి రాష్ట్రంలో. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి స్త్రీలకు ఏంటి, ఇటువంటి స్త్రీలకు సిలువేంటి? ఆ భర్త, కఠినాత్ముడైన భర్త, త్రాగుబోతైన భర్త, బాధ్యత లేని భర్త, సిలువ అది మోసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తనేం చేశారు, అక్కడెక్కడో కొట్టేసి వెళ్ళిపోతే చీర కట్టుకొని అర్థమవుతుందా, ఫ్యాన్కి చీర కట్టుకొని ఊరేసుకుందామంటే చిట్ట చివరిలో పిల్లలకు గుర్తొచ్చి వాళ్ళ అమ్మగారు ఎవరో వచ్చి కాపాడినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఈ సిలువను మొయ్యలేక మధ్యలోనే వదిలేద్దాం అనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. మనకు తెలుసు, న్యూస్లో గీతాంజలి, ఓకే, ఎవరో వాళ్ళు పెట్టినటువంటి కమెంట్స్ ప్రింటౌట్ తీస్తే 40 పేజీలు వచ్చిందంట. 40 పేజీల 400 పేజీల, ఐఎమ్ నాట్ వెరీ వెరీ ష్యూర్. 40 పేజీల కమెంట్స్ ఆమె మీద చెడ్డగా, ఆమె మీద బూతుగా, ఆమెను హింసిస్తూ దూషిస్తూ పెట్టిన మాటలు చూస్తే 40 పేజీలో 400 పేజీలు నాకు గుర్తులేదు, కానీ న్యూస్లో చూశాను. 40 పేజీల పుస్తకం అంట, ఇంత అయిందంట. అన్ని చెడ్డ మాటలు ఒక్క అమ్మాయిని పట్టుకొని 1000 మంది 1,00,000 మంది సూటిపోటి మాటలంటే అవన్నీ చదువుకొని మనసులో పెట్టుకొని రైలు పట్టాల కింద తలపెడితే, దేవుని యందు ప్రియులారా, సిలువను మోస్తున్న బిడ్డలు మొయ్యలేక మధ్యలో దిగిపోతున్నారు. ప్రభు అంటున్నారు, ఎన్నిసార్లు క్రింద పడినా తిరిగి లేవగలవు, నేను నీకు తోడుంటాను, ధైర్యంగా ఉండు అంటున్నారు. ఇక మరి ఇప్పుడు వస్తున్నాయి, ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, 10వ తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు వస్తున్నాయి. రిజల్ట్ వస్తుంది మరుసటి రోజు నుంచి. మన న్యూస్ పేపర్లో మనం చూడబోతున్నాం భయంకరమైనటువంటి న్యూస్లు. చంటి పిల్లలు మార్కులు రాలేదని, ఫెయిల్ అవ్వలేదని, ర్యాంక్ రాలేదని, అది రాలేదని, ఇది రాలేదని ఆత్మహత్యలు చేసుకోవడం, పురుగుల మందు తాగడాలు, రైలు కింద పడిపోవడాలు, నూతులో దూకడాలు. దేవుని యందు ప్రియులారా, పిల్లలని చెప్పండి, పిల్లలు మార్కులు తీసుకువచ్చే మిషన్లు కాదు, మార్కులు తీసుకువచ్చే మిషన్లు ఏటీఎంలోకి డబ్బులు వస్తాయి. వీళ్ళు మార్కులు తీసుకునే మిషన్లు కాదు. పాస్ అయితే చాలు, ఫెయిల్ అయినా పర్వాలేదు, సంవత్సరం మొత్తం చదవకపోతే చితక్కొట్టియాలి. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఒరే బాబు ఫెయిల్ అయినా పర్లేదులే అనాలి. అదేంటి, అంతే, అది అంతే. ఎందుకంటే నీకు మార్కులు రాలేదో నీ అంతు చూస్తా, నా పరువు తీసావో నీ అంతు చూస్తా, పక్కింటోడికి నీకన్నా ఎక్కువ వచ్చాయో నీ అంతు చూస్తానంటే నువ్వే చూసేది, నా అంతు నేనే చూసుకుంటాను అంటాడు. అంతు చూడడానిక పిల్లల కన్నది. దేవుని యందు ప్రియ, ఇటువంటి సిలువ కింద నలిగిపోతున్న బిడ్డలైతే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి వారందరికీ ప్రభు చెప్తున్నారు, కష్టం ఏదైనా కానీ, సిలువ ఏదైనా కానీ, భారం ఏదైనా కానీ, ఎన్నిసార్లైనా పడిపో, నేనున్నాను, తిరిగిలే విశ్వాసముతో, నమ్మకముతో, నా బలముతో, నా శక్తితో, ప్రార్థనతో. అందుకే పిల్లలకి ప్రార్థన కావాలి, పిల్లలకి ప్రభు కావాలి, పిల్లలకి ప్రభునందు విశ్వాసము కావాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని గుడికి రాకుండా స్కూల్కి వెళ్ళు, ప్రైవేట్కి వెళ్ళు అంటారు. 10th అయిన తర్వాత తేడా వస్తే
నీకు కూడా దొరకకుండా పోతున్నాడు దేవుని యందు ప్రియులారా. దేవుడు వాడి మనసులో ఉంటే పర్వాలేదు, నేను ఫెయిల్ అయినా పర్వాలేదు, నా దేవుడు క్షమిస్తాడు, లేదా నా తల్లిదండ్రులు క్షమిస్తాడు, నమ్ముతాడు. సో అవర్ చిల్డ్రన్ నీడ్ క్రైస్ట్ ఫర్ ష్యూర్, దేర్ ఇస్ నో డౌట్ దేవుని యందు ప్రియులారా. కనుక కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు, కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు, అది ఏ జబ్బైనా కానీ, ఎటువంటి జబ్బైనా కానీ, అది ప్రభువు నీకు ఇస్తున్న సిలువని స్వీకరించండి, భయపడకండి. అది నువ్వు గతిస్తుంది, దేవుని లేవనెత్తుతాడు. పిల్లల యొక్క బ్యాడ్ కండక్ట్, పిల్లలు సరిగ్గా ప్రవర్తించడం లేదు, తల్లిదండ్రులకు ఆరోపములో దేవుడిచ్చిన సిలువ అనుకోండి దేవుని యందు ప్రియులారా. భర్తలు లేదా భార్య సరిగా బిహేవ్ చేయట్లేదు, అది ఒక సిలువ దేవుని యందు ప్రియులారా. పెద్దలు చెప్పిన మాట పిల్లలు లేదంటే ఇన్ఫీరియర్స్ కమ్యూనిటీలు వినడం లేదు, అది పెద్దలకు ఇచ్చినటువంటి సిలువ. పెద్దలు సరిగ్గా ప్రేమించడం లేదు, అది వీరికి ఇచ్చినటువంటి సిలువ. కనుక వీటన్నిటిని కూడా స్వీకరించండి. ప్రభు సిలువను మోసుకుంటూ వెళ్ళారు, మనం కూడా మన సిలువను మోసుకుంటూ వెళ్దాం. ప్రభు సిలువ కింద పడిపోయారు, అలసిపోయారు, మనం కూడా పడిపోవచ్చుగాక, అలసిపోవచ్చుగాక. కానీ ప్రభు సిలువ నుండి లేచారు, మనం కూడా లేచి ముందుకు నడుద్దాం దేవుని యందు ప్రియులారా. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవది ఆఖరి ధ్యానాంశం చిన్నగా చెప్తాను దేవుని యందు ప్రియులారా. సీమోనుడు, సిరేనియా సీమోనుడు, కురేనియా సీమోనుడు బలవంతం చేశారంట, వచ్చి సిలువ మోసాడంట. ఆడు బలవంతంగా మోసాడా, ఇష్టపూర్తిగా మోసాడా పక్కన పెడదాం. ఆయన మోసాడు. ఎవరు బరువు? యేసయ్య బరువు, సిలువ బరువు ఆయన మోసాడు. యేసు ప్రభువుకు ఒక చిన్న సహాయం సిరేనియా సీమోను రూపంలో వచ్చింది దేవుని యందు ప్రియులారా. ఈ రోజున అనేక మంది సిలువను మోస్తున్నారని చెప్పాను కదా. ఒక సహోదరి భర్త చనిపోగా, మరొక సహోదరి భర్త చనిపోగా, మరొక సహోదరి భర్త సరిగ్గా చూడక, ఓకే, ఎంతోమంది 10వ తరగతి పరీక్షలు రాస్తున్న వారు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న వాళ్ళు భవిష్యత్తులో ఏం చేసుకోబోతున్నారో ఏంటో, ఓకే, పెళ్ళిళ్ళు కాకుండా, ఉద్యోగం లేకుండా, అప్పులు తీరకుండా, వ్యాధి నయం కాకుండా, స్వస్థత లేకుండా, ఇలా నలిగిపోతున్న వారందరి కొరకు నీవు నేను కురేనియా సీమోనుడిగా మారాలి. నీవు నేను కురేనియా సీమోనుగా మారి వారి భారాన్ని మన భుజాల మీద వేసుకుందాం. వాళ్ళ తరపున మనము ప్రార్థిద్దాం, వాళ్ళ కొరకు మనము ప్రార్థిద్దాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల. ఇది ఈ విధంగా కురేనియా సీమోను వలె మనం మారుద్దాం. కేవలం ప్రార్థన మాత్రమేనా? నో, ప్రార్థన మాత్రం చాలదు. ఒకవేళ వీలైతే, నీ వలన వీలైతే ఆర్థికంగా సహాయం చేయండి. మీ వలన వీలైతే ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి మాటలతో ప్రోత్సహించండి, మంచి మాటలతో బలపరచండి, నీకు తోచిన సహాయం చేయండి. ఇలా చేసిన రోజున మనందరం వీఆర్ బికమింగ్ సైమన్స్ ఆఫ్ సిరేనియా సీమోను వల్ల మనం మారుతున్నాం. ప్రభు అంటారు, ఈ నా చిన్న బిడ్డలో ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినా అవి నాకు చేసినట్లే. మదర్ తెరేసా, ఆమె ప్రార్థన చేస్తుండగా దర్శనం కలిగింది, దేవుని దర్శనం, యేసయ్య దర్శనం. ఎలా కలిగిందో తెలుసా? యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నాడట. అనేక మంది యేసు ప్రభు సిలువ వెనకాతల, ఆ ఫ్లెక్సీలో పెట్టినట్టుగా సిలువ వెనకాతల పేదవాళ్ళు, అభాగ్యులు, అనాథలు, రోగులు, వృద్ధులు అనేక మంది బక్క చిక్కి ఉన్నారంట. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ టక్కన మదర్ తెరేసా వైపు చూసి నాకు దాహమగుచున్నది అన్నారు. ఏమన్నారు? ఎప్పుడైనా మదర్ తెరేసా హౌస్కి వెళ్ళారా? ఎప్పుడైనా మీ వల్ల వీలైతే మదర్ తెరేసా అమ్మగారుల ఇంటికి వెళ్ళండి, వాళ్ళ హౌస్కి వెళ్ళండి. వాళ్ళ దగ్గర చిన్న ప్రార్థనాలయం, దేవాలయం లాంటిది ఉంటుంది, చాపలు ఉంటుంది. వాళ్ళు ఎటువంటి డెకరేషన్లు, లైటింగ్లు ఏం పెట్టరు, నో డెకరేషన్స్. మదర్ తెరేసా అమ్మగారుల యొక్క కాన్వెంట్లో ఉన్న చాపల్లో ఏముండదు, స్టైల్గా ఏముండవు. కానీ ఒక్కటి మాత్రం ఉంటుంది, ఏది తెలుసా? యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉంటాడు, పక్కన ఐ థర్స్ట్, నాకు దాహమగుచున్నది అన్న మాట ఇది థర్మాకోల్ షీట్లోనో లేదంటే పేపర్తో రాసి పెట్టుకుంటారు. నో డెకరేషన్స్, నో లైటింగ్, అవన్నీ పక్కన పెట్టు, దేవుడికి అవన్నీ వద్దు. ఆయనకు కావాల్సింది నా దాహాన్ని తీర్చండి. మదర్ తెరేసా
యేసయ్య దాహాన్ని తీర్చడానికి ప్రయత్నం చేశారు. ఎలాగా? ఆ పేదలను ఆదుకుంటూ అని 3 సార్లు వస్తుంది. రెండవసారి రెండవ దర్శనంలో మరియ తల్లి చెప్తుంది, నా కుమారునికి దాహం తీర్చమ్మా అని. 3వ దర్శనంలో ఈ ప్రజలందరూ కూడా, పిల్లలందరూ కూడా ఏడుస్తూ ఉంటారంట. మొట్టమొదట ప్రజలు, తర్వాత మరియ తల్లి, చిట్ట చివరన యేసు ప్రభు అనేసరికి అప్పుడు ఆమె సమస్తాన్ని విడిచిపెట్టి ఆమె ప్రభు కొరకు ఆవిడ రావడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, మదర్ తెరేసా యేసయ్య దాహాన్ని తీర్చినట్లుగా సిరేనియా సీమోనుడు ఏ విధముగా అయితే యేసు ప్రభు సహాయం చేసినట్లుగా మనం కూడా మన తోటి వారికి సహాయం చేద్దాం. ఎందుకు మీరేమన్నా నన్ను, నా విచారణ సభ మీరు నన్ను తిట్టుకుంటున్నారో ఏమో నాకు తెలియదు. ఐ డు నాట్ నో. ఎందుకు అన్నదానం కార్యక్రమం పెట్టాను. 40 రోజులు అనేక పుణ్యకార్యాలు చేస్తామో లేదో ఎవరో తెలుసు. కనీసం ఇదైనా చెయ్యాలి తప్పనిసరిగా, అన్నదానం. ఎందుకు యూత్ పిల్లలకి కంపల్సరీగా చలివేంద్రం పెట్టండి అంటాను. ఈ 40 రోజులు చేస్తాం అంటే ఎవడో చేయడు. ఇలాగైనా చలివేంద్రం ద్వారానైనా తప్పనిసరిగా 10 మందికి దాహాన్ని తీర్చే ప్రయత్నం యూత్ పిల్లలు. అంటే ఒక విధంగా బలవంతంగా చేయిస్తున్నానేమో, మంచిదే చెయ్యండి. ఇలాగైనా ఈ చిన్న పుణ్యమైనా చేసి పుణ్యం కట్టుకోండి. అన్నదానం, చలివేంద్రం, రక్తదానం ఎందుకు చేయమంటున్నాను? నాకు గజ్జి ఉంది, నాకు తామర ఉంది, నాకు జ్వరం ఉంది, ఏడవకండి. ఓకే, ఇలాగైనా చిన్న పుణ్యం చేసి ఈ తపస్కాలంలో ఇదన్నా చేశానురా దేవుడా అన్న ఆత్మతృప్తి మీకు ఉంటుంది. కనుక ఈ రక్తదానం చేయమనడానికి కారణం, ఇతర పుణ్యకార్యాలు అనేకమైన మనం చేస్తున్నాం దేవుని యందు. అందులో మీరందరూ పాలు పంచుకోండి. ప్రియమైన సహోదరులారా, ఫాదర్ గారు చెప్పుకుంటుంటే అలాగే చెప్తారులే అనుకొని పెడచెవిని పెట్టకండి. డోంట్ గివ్ ఎ డెఫ్ ఇయర్. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా ఇతరులకు మనము సిరేనియా సీమోనులాగా మారడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనందరిని దీవించి సర్వదా కాచి కాపాడుదురుగాక. చిన్న ప్రార్థనకై నాతో పాటు మమేకమవ్వమని కోరుతూ ఉన్నాను. ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ దివ్య కుమారుడు మా కొరకు, మా పాపముల పరిహారము కొరకు సిలువను మోస్తూ, సిలువలో నలిగిపోతూ, సిలువలో అలసిపోతూ, సిలువ కింద పడిపోతూ, అయినప్పటికీ కూడా తిరిగి లేచి తన సిలువ ప్రయాణమును ప్రభువా చివరి వరకు తీసుకుని వెళ్ళారు. ప్రభువా, మూర్ఖుల వలె మేము కూడా ఇతరులకు చెడు జరగాలని ఎన్నడూ కోరుకొనకుండా మంచి మనసును మాకు ఇవ్వండి. మాలో ఉన్న చెడును తొలగించండి ప్రభువా. తండ్రి, నాతో పాటు అనేక మంది చెప్పుకోలేని సిలువలు, బరువులు, భారములు మోస్తూ వారి కష్టాల కింద నలిగిపోతున్నారు. కొంతమంది రోగాల వలన, కొంతమంది అశాంతి వలన, కొంతమంది తమ ప్రియమైన వారి యొక్క మరణము వలన, కొంతమంది ఆస్తి గొడవల వలన, కొంతమంది బిడ్డలు సరిగా ఉండకపోవడం వలన ప్రభువా, అటువంటి వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారందరికీ కూడా ప్రభువా శక్తినివ్వండి, బలమునివ్వండి. వారి సిలువలను వారు మోసుకొని ముందుకు నడిచే ధైర్యమును ఇవ్వండి ప్రభువా. నీ కృపను ప్రసాదించండి తండ్రి. మరి మేము కూడా ఇతరులకు సిరేనియా సీమోను వలె, మదర్ తెరేసా ఏ విధంగా నీ దాహాన్ని తీర్చడానికి సహాయపడ్డారో, ఇష్టపడ్డారో, మేము కూడా పొరుగువారి కష్టములలో వారికి సహాయపడుతూ మా ప్రభు అయిన యేసయ్య దాహమును తీర్చే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని ఈ మా మనవులను తండ్రి యేసు నామములో మేము అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.